అమ్మా నీలవేణి. అయ్యా. ఏంటమ్మా బయలుదేరమని చెప్తే ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? ఎక్కడికయ్యా? ఇప్పుడే కదమ్మా చెప్పాను, నగల షాపుకి వెళ్ళి తాళి చైన్ తీసుకురావాలని. దానికెందుకయ్యా నేను? మీరే వెళ్ళి చూసి మీకేది నచ్చితే అది తీసుకోండి. ఇంకేంటి నాన్నా, ఏదైనా పర్లేదు తీసుకోండి అని అదే అంటుంది కదా. రండి వెళ్దాం. నిమిషా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? తను నీకు వదిన, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు. నేను అంతలా చెప్పాను కదమ్మా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ పనులన్నీ అంత ముఖ్యమా? అవన్నీ అలా వదిలేసిరామ్మా, వెళ్ళొద్దాం. రాని వెళ్ళవని నాన్న అంతలా చెప్తున్నారు కదా. రామ్మా. ఎక్కడున్నారు అందరూ? డాడీ, పదండి పదండి, టైం అవుతోంది. నాన్నా, తారక్ ఎక్కడ కనిపించటం లేదు. వాడిని ముందుగానే తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాను. అలానా? సరే సరే. నిమిషా, మావయ్య నీలవేణికి ఏమైనా చెయ్యాలంటే మాత్రం చాలా హుషారుగా బయలుదేరుతున్నారు కదా. అల్లుడు, నిజం చెప్పాను మావయ్య. అయ్యయ్యో, అత్తయ్య వచ్చేసింది. సీన్ స్టార్ట్ అవ్వకముందే ఫినిష్ అయిపోయింది కదా కాంచనా. మీరు సైలెంట్ గా ఉండండి. నాన్నా, ఇప్పుడేం చేయాలి నాన్నా? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమున్నా సరే నేను మాట్లాడుకుంటాను. పదండి. రాకాదంబరి, ఏంటి ఆఫీస్ వర్క్స్ అన్ని త్వరగా అయిపోయాయా? ఏంటి మళ్ళీ అందరూ కలిసి గుంపుగా ఎక్కడికో బయలుదేరుతున్నారు? అది కూడా నేను లేకుండా. ఎక్కడికి వెళుతున్నారు? అమ్మా, అది నేను చెప్తానమ్మా. అదేంటంటే అమ్మా, మన తారక్ క్లోజ్ ఫ్రెండ్ ఒకరు అమెరికా వెళ్తున్నారంట. వెళ్లే ముందు గెట్ టుగెదర్ పార్టీ ఉంది, రమ్మని చెప్పాడంట. అన్నయ్య అక్కడికి వెళ్లి బాగా తాగి మత్తులో పడిపోతాడని మీకు తెలుసు. అందువల్ల ఊరికే మేమంతా తోడుగా వెళ్దామని వెళ్తున్నామమ్మా, అంతే. అవునమ్మా, తారక్ ఫ్రెండ్ పార్టీ, అందుకే మేమందరం తోడుగా వెళ్తున్నాం అంతే. స్టార్ట్ చేసేసాడు. దీన్ని కూడా తీసుకెళ్తున్నాడా వీడు? ఎటైనా వెళ్ళండి. ఎలాగోలా మీ అమ్మని పంపించేశాడు మీ తమ్ముడు. రండి రండి వెళ్దాం. అమ్మయ్యా, ఏ గొడవ లేకుండా వదిలేసింది. పదండి వెళ్దాం. నీలవేణి, ఏంటమ్మా ఎందుకు ఇక్కడే నిలబడ్డావు? రా వెళ్దాం. రండి రండి, త్వరగా రండి, వెళ్దాం.
ఏంటి ఆశ్చర్యంగా ఉంది, ఫోన్ చేస్తున్నావు? ఏంటి ఎగతాళి చేస్తున్నావా? సరే, ఈ వీకెండ్లో మన శారద కోడలికి సీమంతం ఉంది కదా, దానికి గిఫ్ట్ ఏమి ఇవ్వాలో ఆలోచించావా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏదైనా వెండిలోనో గోల్డ్లోనో తీసేస్తే సరిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ, నేను అదే ఆలోచించాను. అవును, ఇప్పుడు నీకు వర్క్ ఏముంది? కుదిరితే బయలుదేర్రా. ఏయ్, ఇప్పుడే నేను బయట నుంచి ఇంటికొచ్చాను. నాకు చాలా టైర్డ్గా ఉంది. వెంటనే అంటే కష్టం, బయటికి రాలేను. బయలుదేర్రా కాదంబరి. సరే, ఓకే. నేను సీతారాం అన్నయ్య షాప్కి వస్తాను, నువ్వు వచ్చేయ్. నాకు తెలుసు నువ్వు ఆ షాప్ పేరే చెప్తావని. నేను ఆ షాప్ నుంచే మాట్లాడుతున్నాను. త్వరగా బయలుదేర్రా. వస్తాను. అవును డాడీ, మనం ఇప్పుడు ఏ జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాం? రెగ్యులర్గా వెళ్తాం కదా ఆ జ్యువెలరీ షాప్కే. రెగ్యులర్గానా? రెగ్యులర్గా అంటే షాప్ పేరేంటి? ఆ, అదేరా సీతారామన్నయ్య షాప్ అంటాం కదా. సీతారాం అన్నయ్య షాపా? ఆ, నువ్వు పదరా, నేను రూట్ చెప్తాను. ఓకే డాడీ. మావయ్య, నాంపల్లి ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారంట. అలా వెళ్తూ చూసుకుని వెళ్దామా? వెళ్దాం నాన్న, వెళ్ళి ఆ ఎగ్జిబిషన్ లో ఈ నమ్మేద్దాం. ఐ నో మై వాల్యూ. ఊరికే ఇచ్చినా కూడా నన్నెవరు తీసుకోరు కాంచనా. ఏంటి బావా, మీ మీద మీరే జోకులు వేసుకుంటున్నారు? ఆహా, ఇలాంటి విషయాల్లో అలర్ట్గా ఉండాలి కదమ్మా, లేదంటే మీరందరూ కలిసి నాతో ఆడుకుంటారుగా. ఈ మధ్య మీ బావ బాగా హుషారైపోయారు నిమిష. హుషారుగా లేకపోతే ఒంట్లో ఊపిరే ఉండదమ్మా. అవును కాంచనా, నీకు పసుపు తాడు మార్చేటప్పుడు ఏం చేశాం? నాకు గుర్తే లేదు. నానా, ముందు మీరు ఆ ఫంక్షన్ కి వచ్చుంటే కదా మీకు గుర్తుండడానికి. ఆ రోజు ఏదో పనుందని బయట ఊరికి వెళ్ళిపోయారు కదా, అప్పుడు అడిగితే మర్చిపోయానని చెప్పారు. ఆ, నిజమేనమ్మా, ఆ విషయమే మర్చిపోయాను. కానీ నీలవేణికి మాత్రం ఒక్కొక్కటి చూసి చూసి జాగ్రత్తగా చేస్తున్నారు కదా నాన్న. ఆ, అలాంటిదేం లేదమ్మా, నాకు అందరూ ముఖ్యమే.